నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. అభిమానించే వాళ్లకు దూరంగా ఉండటం, నరకానికి దగ్గరగా ఉండటం రెండూ ఒక్కటే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2025 మార్చి 26 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 6:24 చంద్రోదయం తెల్లవారుజామున 3:50 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:29. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి ద్వాదశి రాత్రి 1:40 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం ధనిష్ట రాత్రి 12:19 వరకు, తదుపరి శతభిషం. కరణము కౌలవ మధ్యాహ్నం 2:44 వరకు, తదుపరి తైతుల రాత్రి 1:40 వరకు, తదుపరి గరిజ. యోగము సిద్ధము మధ్యాహ్నం 12:14 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:52 వరకు. యమగండం ఉదయం 7:49 నుండి 9:20 వరకు. గుళిక కాలం ఉదయం 10:51 నుండి 12:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:46 వరకు. వర్జ్యం ఉదయం 7:36 నుండి 9:07 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:39 నుండి 6:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మార్చి 26 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 1:40 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి ఈ మాసానికి మాసశూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 3:14 వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మధ్యాహ్నం 3:14 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. మధ్యాహ్నం 3:14 నుండి మరుసటి రోజు ఉదయం 6:18 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రోణాచార్యుని ప్రియ శిష్యుడు అర్జునుడు. ఈరోజు ప్రశ్న: కర్ణుడిని అంగదేశమునకు రాజును చేసిన వారెవరు? దుశ్శాసనుడు, ధర్మరాజు, దుర్యోధనుడు,
దుస్సాహనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వృషభ రాశి బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. మిథున రాశి కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. కర్కాటక రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. సింహరాశి దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. కన్య రాశి బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. తులారాశి ఆస్తి విషయాలలో కొత్త అగ్రిమెంటులు చేసుకుంటారు. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు. ధనుస్సు రాశి చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారుతారు. మకర రాశి వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. మీనరాశి నిరుద్యోగులకు ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.